చప్పట్లు కొడదాం, సంతోషంతో చప్పట్లు కొడుతూ. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుచుకుందామండి. సమస్త మహిమ మన యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. Check, check. కలువరపడకు, దిగులు చెందకు, కలలో బెదరకు, కలత చెందకు. కలవరపడకు, దిగులు చెందకు, కలలో బెదరకు, దిగులు చెందకు. విశ్వాసమే మాయుధం, ప్రతి విజయమే మా సొంతము. విశ్వాసమే మాయుధం, ప్రతి విజయమే మా సొంతము. కలవరపడకు, దిగులు చెందకు, కలలో బెదరకు, దిగులు చెందకు.
సమస్యలేవైనా బెదరము మేము, అధిక కోరులు కోరుకుపోము, పాపమేదన పారిపోతాము, మరణ ద్వారం మూసేస్తాము. సమస్యలేవైనా బెదరము మేము, అధిక కోరులు కోరుకుపోము, పాపమేదన పారిపోతాము, మరణ ద్వారం మూసేస్తాము. కలవరపడకు, దిగులు చెందకు, కలలో బెదరకు, కలత చెందకు. పరీక్షలేవైనా ఫెయిలే కాము, ఆత్మహత్యలు వలదే వలదు, ఆప్తులందరూ చేయి విడిచిన నిన్ను విడువని యేసే ఉండగా. పరీక్షలేవైనా ఫెయిలే కాము, ఆత్మహత్యలు వలదే వలదు, ఆప్తులందరూ చేయి విడిచిన నిన్ను విడువని యేసే ఉండగా. కలవరపడకు, దిగులు చెందకు, కలలో బెదరకు, కలత చెందకు. కలవరపడకు, దిగులు చెందకు, కలలో బెదరకు, కలత చెందకు. విశ్వాసమే మాయుధం, ప్రతి విజయమే మా సొంతము. విశ్వాసమే మాయుధం, ప్రతి విజయమే మా సొంతము. హలో హలో మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని గణపరుచుకుందామండి. హలో హలో చప్పట్లు కొడుతూ అందరం కలిసి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించుకుందామండి. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. తరములు మారుచున్నను,
దినములు గడచుచున్నను నీ ప్రేమలు మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామమున్, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామమున్. సంతోషంతో చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు, జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు, జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామమున్, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామమున్. నీరెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు, నా దాగు స్థలముగా నీవుండినావు, సంరక్షించావు. నీరెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు, నా దాగు స్థలముగా నీవుండినావు, సంరక్షించావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామమున్, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామమున్. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను,
ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామమున్, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామమున్, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామమున్, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామమున్. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుచుకుందామండి. సమస్త మహిమ మన యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. దయచేసి ప్రతి ఒక్కరు లేచి నిలవబడి దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తనలు 96, సామ్స్ 96 ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందామండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. ఘనత ప్రభావములో ఆయన సన్నిధిన ఉన్నవి, బల సౌందర్యములో ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును, ఈ వార్తను అన్యజనుల్లో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిన ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందామండి. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ, పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. జనక కుమారాత్మలను నీ
దేవా జనక కుమారాత్మలను నేక దేవా ఘన మహిమా చెల్లును ధనరా నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవుడా, ఇంతవరకు ఆత్మతో సత్యముతో ఆత్మానుసారమైన గీతములతో నీ నామాన్ని స్తుతించి నిన్ను కీర్తించి నిన్ను కొనియాడే భాగ్యాన్ని ఇచ్చిన యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. దేవా, ఇంకనూ రావాల్సిన మా ప్రియులు అనేకులు ఉంటూ ఉండగా మీరే వారందరినీ ప్రభా త్వరితముగా ఈ యొక్క నాయన శ్రేష్టమైన పరిచయంలోనికి నడిపించండి తండ్రి అంటూ ప్రతి ఒక్కరూ నోరు తెరిచి మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవా, ప్రతి వారము తండ్రి ఏ మేరకు ప్రభా నిన్ను స్తుతించి నిన్ను తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధించి నీచే అభిషేకించబడిన దాసుని నోటి ద్వారా నీ అమూల్యమైన వాక్యమును విని మా జీవితాలను సరిచేసుకునే కృపను భాగ్యాన్ని మా అందరికీ దయచేసిన దేవుడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. ఈ యొక్క దినమున మరి ప్రభా జరగని 3 వర్షిప్స్లో గొప్ప జయాన్ని దయచేయండి. ఆయన నీ దాసును బలముగా అభిషేకించి అయ్యా వచ్చిన మా అందరికీ అవసరమైన వాక్యమును నీ దాసుని నోటి ద్వారా మీరే సూటిగా మాట్లాడి గొప్ప కార్యాలు మా జీవితాల పట్ల జరిగించండి యేసయ్య అంటూ ప్రతి ఒక్కరూ ఈ పాట పాడుకుంటూ ఆ పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. చెప్పలు కొడదాం ప్రతి ఒక్కరము. పరిశుద్ధాత్మ మాపైకి రమ్ము, నీ ఆత్మతో మము నింపుము. అభిషేకించు నీ ఆత్మతో నీ శక్తితో బలపరచుమయా. ఆత్మవరాలన్నీ మా కొసగుమయా. నీ ఆత్మ ఫలము ఫలింపచేయుమా. ఆత్మవరాలన్నీ మా కొసగుమయా. నీ ఆత్మ ఫలము ఫలింపచేయుమా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ సహవాసమును నేను కలిగి ఉందునయ్యా. మా హృదయములో నివసించుమ మా తండ్రి, మా పాపమంతయు ఒప్పింపజేసి శాంతి సమాధానం మా కొసగండై అంటూ అడుగుదాం. నీ సహవాసం మేము కలిగి ఉందుము, మా హృదయములో నివసించుము. పాపమంతయు ఒప్పింపజేయుము. శాంతి సమాధానం మాకు వసగుము. నీ చిత్తము చేయ మాకు నేర్పించుమయా. నీ చిత్తము చేయ మాకు నేర్పించుమయా. సర్వసత్యమునకు మమ్ము నడిపించుమా. సర్వసత్యమునకు మమ్ము నడిపించుమా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడ మా భాగస్వామివి నీవేనయ్యా. నీ వనరులన్నీ మా కొరకు విడుదల చేసి మా వ్యాధులన్నీ స్వస్థపరచండి అంటూ అడుగుదాం. మా భాగస్వామివి నీవేనయ్యా, నీ వనరులన్నీ విడుదల చేయుము, స్వస్థపరచుము, మా వ్యాధులన్నీ లేవనెత్తుము, చనిపోయిన వారిని సిద్ధపరచుము, వధువు సంఘముగా సిద్ధపరచుము, వధువు సంఘముగా తీర్చిదిద్దుము, వరుని రాకడకై తీర్చిదిద్దుము, వరుని రాకడకై. ఆరాధనా 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 ఆరాధనా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా, హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే నిలబడి మరి ఒక పాట పాడుకుని ఆ దేవుని ఆరాధించుకుందామండి. చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరము సంతోషంతో పూర్ణ శక్తితో చప్పట్లు కొడుతూ ఆ దేవాది దేవుని ఆరాధించుకుందాం. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, మా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. బిగ్గరగా చప్పట్లు కొడుతూ సంతోషంతో నా బలమా నా కోట మా యేసయ్య నీకే ఆరాధన, నా దుర్గమ నా ఆశ్రయమ నీకే ఈ స్తుతి ఆరాధన, మా అబ్బా తండ్రి నీకే స్తుతి ఆరాధన అంటూ ఆరాధించుకుందాం. నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే.
నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. రెండు చేతుల పైకెత్తి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. మరి ఒకసారి బిగ్గరగా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం, మా యొక్క నీతి యెహోవా సిద్కేను. నీకే ఈ స్తుతి ఆరాధన తండ్రి అంటూ ఆరాధించుకుందాం. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను, ఆరాధనా నీకే. రెండు చేతులు పైకెత్తి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. నోరు తెరిచి అందరం కలిసి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. ఆరాధన ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. బిగ్గరగా పాడదాం అందరం కలిసి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి
నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా బిగ్గరగా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా నీకేనయ్యా. ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవుడా, ఇంతవరకు ఆత్మతో సత్యముతో ఆత్మానుసారమైన గీతములతో నీ నామాన్ని స్తుతించి ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దైవాన్ని దాసును బలముగా అభిషేకించి నీ అమూల్యమైన వాక్యము ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడి గొప్ప కార్యాలు జరిగించుకునుమని యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ఈ సమయంలో కొన్ని సాక్ష్యాలను మనందరం కూడా ఎల్ఈడిలో చూద్దామండి. అలాగే మీలో ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉన్నట్లయితే దయచేసి స్టేజ్ దగ్గరికి వచ్చినట్లయితే మీకు సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. చేస్తున్నారో చెప్పడానికి ఇదొక సజీవమైన సాక్ష్యం. బ్రదర్కి పెరాసిస్ ప్రాబ్లం ఉండే ఆ బ్రదర్ ఒక అద్భుతమైన సాక్ష్యం. దేవుడు చర్చ్లో ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారో చెప్పడానికి ఇదొక సజీవమైన సాక్ష్యం. బ్రదర్కి ఒక అద్భుతమైన సాక్ష్యం. దేవుడు చర్చ్లో ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారో చెప్పడానికి ఇదొక సజీవమైన సాక్ష్యం. ఉన్నప్పుడు మీకు చాలా బాధేస్తుంది కదా. ఆయన అసలు ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళు? ఇవాళ ఆయన అలా వాక్ చేస్తుంటే మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. నడవలేని స్థితిలో ఉండే మా ఆయన దేవుడు నడిపించాడు. దేవుడు స్వస్థపరిచినందుకే వందనాలు. అసలు నడవలేకపోయేవాడు, అసలు ఏమీ చేయలేకపోయాడు. చేతి కాళ్ళు పనిచేయలే, అసలు లెఫ్ట్ హ్యాండ్ కన్ను కూడా పనిచేయలేకపోయేవాడు. అసలు నడవనికి కూడా బలం లేక వీక్ అయిపోయిందని చెప్పేవారు. ఏం లేదమ్మా చూపియండి మీరని చెప్పేవారు. మెడిసిన్ అయితే వేలు పెట్టేవాళ్ళం మేము, కానీ ఏమీ తగ్గలేదు, కొంచెమే తగ్గింది. దేవుడు స్వస్థపరిచినందుకే దేవుని నామమునకు వందనాలు. ఇది మీరు చర్చ్కి రాబట్టి ఎన్నో వారం? 4వ వారం అండి. వేరే వాళ్ళు చెప్పేవారు, పరలోకాన్ని వేస్తాం వెళ్ళండి, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పేవారు. ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్. చూస్తున్నారు కదండి, ఎందుకంటే బ్రదర్ వాళ్ళు చర్చ్కి రాబట్టి ఈ 4th వీక్ మట్టుకే ఆయన చర్చ్కి వచ్చినప్పుడు అసలు ఆయన వాక్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి పెరాసిస్ స్ట్రోక్ వచ్చింది 3 ఏళ్ళుగా. ఆయన అదే ప్రాబ్లం ఎట్లా ప్రభువా అంటే, ప్రతి వాక్యం అయ్యగారు వచ్చినప్పుడు పెట్టేదాన్ని నేను. ప్రతిదాన్ని వింటా బాగానే. ఇక విన్నాక నాకు ధైర్యం వస్తుంది, లేకపోతే అసలు ఇక నీరసమయ్యి ఎట్లా టెన్షన్ లాగా అనిపిస్తుంది. దేవుని నామానికి వందనాలు.
ప్రైజ్ జీసస్. చూస్తున్నారు కదండి, మరి వారు వాక్యం విన్నప్పుడు వాళ్ళకి ఎంతో స్ట్రెంగ్త్ వచ్చేదంట, ధైర్యం వచ్చేదంట. మరి సిస్టర్కి ఆ ధైర్యంతో నా భర్త బాగవుతాడు అనే విశ్వాసంతో ఉన్నారు. మరి ఈరోజు స్వస్థత బ్రదర్కి దేవుడిచ్చాడు. ఇంత గొప్ప అద్భుతమైన కార్యం కదా. మరి ఇంత బలమైన సంఘంలో సభ్యులుగా మీరు ఎందుకు స్థిరపడి ఉండకూడదు? ఈ యొక్క సువార్త కూడా యేసయ్యలో మారుమనసు రక్షణతో పాటుగా స్వస్థత అభివృద్ధి కూడా ఉంది అని బోధిస్తున్నారు పాస్టర్ గారు. మరి ఆ యొక్క సువార్తలో మీరెందుకు పాలు పంచుకోనకూడదు? పాస్టర్ గారికి ఫైనాన్షియల్ సపోర్ట్గా, ఒక అండగా, ఒక బ్యాక్ బోన్ లాగా మీరు ఎందుకు ఉండకూడదు? మరి దానికి గాను మా కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఒక అద్భుతమైన సాక్ష్యం. దేవుడు చర్చ్లో ఎంత గొప్ప కార్యాలు పేరు సాయిరామ్ గారు. బ్రదర్కి సివియర్ నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. అయితే బ్రదర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈయనకి ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. కానీ ఆ ట్యాబ్లెట్స్తో ఎటువంటి ఉపయోగం లేదు. ఆయనకి ఆ నొప్పి అలాగే ఉంది. అయితే బ్రదర్ ప్రతి వీక్ కూడా రెగ్యులర్గా చర్చ్కి వస్తూ ఉన్నారు. ఏసైలో మారు మనసు స్వస్థత కూడా ఉంది అని పాస్టర్ గారు ప్రతి వీక్ బోధిస్తూ ఉన్నారు. అయితే ప్రతి లాస్ట్ సండే రోజున హీలింగ్ ప్రేయర్స్ని డిక్లేర్ చేసి పాస్టర్ గారు ప్రతి ఒక్కరికి హీలింగ్ రావాలి అని చెప్పి పర్సనల్ కేర్ తోటి ప్రేయర్ చేస్తున్నారు. మరి ఆ యొక్క ప్రేయర్కి ఈ బ్రదర్ ఇవాళ అటెండ్ అయ్యారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎలాగుందో ఒకసారి బ్రదర్ని అడుగుదాం. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి, మీ కాలు ఎలా ఉందండి? ఇందాక మీరు పెయిన్ అని చెప్పారు కదా, ఎలాగుంది? తగ్గింది. తగ్గింది. అలా ఎప్పటి నుంచి ఉందండి? 2 months. వింటున్నారు కదండి. మరి బ్రదర్కి నొప్పి లేదు అని చెప్పి మరి ఆయన సాక్ష్యం చెప్తున్నారు. ఇలాగే సంఘంకి ఎవరైతే వస్తున్నారో మరి వారందరికీ సంపూర్ణమైన స్వస్థత రావాలి అని చెప్పి మరి పాస్టర్ గారు యేసయ్య నామంలో హీలింగ్ని డిక్లేర్ చేస్తున్నారు. మరి ఇలాంటి బలమైన సంఘంలో సభ్యులుగా మీరు ఎందుకు ఉండకూడదు? ఈ యొక్క సువార్త యేసయ్యలో మారుమనసు రక్షణతో పాటుగా స్వస్థత అభివృద్ధి కూడా ఉంది అని చెప్పి మరి పాస్టర్ గారు ప్రతి వీక్ ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఆ యొక్క సువార్తని ప్రోత్సహించడానికి పాస్టర్ గారి చేతులు ఎత్తి పట్టుకోవడానికి మీరెందుకు ఒక అడుగు ముందుకు వేయకూడదు? ప్రేరేపించబడి ఈ సువార్త అందరికీ చాటించబడాలి. ప్రతి ఒక్కరు మారు మనసు రక్షణతో పాటుగా స్వస్థత పొందుకొని ఆరోగ్యంగా ఉండాలి. ఆ సువార్తలో పాస్టర్ గారికి నేను అండగా ఉంటాను అని అనిపిస్తే మీరు కూడా ముందుకు రావచ్చు. మరి ఈ యొక్క స్వస్థతను బట్టి యేసయ్యకే సమస్తమైన గ్రంథ మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కృప కలుగును గాక. ఒక్కసారి చప్పటి కూడా దేవుని మహిమపరచుదాం. థాంక్ యూ జీసస్. ఎలా ఉన్నారు? ఎప్పుడన్నా నాన్న చలన్నా ప్రతి సీజను ఏదో ప్రాబ్లం ఉంటుంది. కానీ మన బాడీ ఈస్ట్ అయిపోవాలి. ఎంత చలున్నా అడ్బాట్ చేయకోకుండా సండే రాను. నేను సాటర్డే చేస్తా, సండే చేస్తా. మరి నేను ఏ టైంకి లేస్తే 6 o'clock ఇక్కడ ఉండాలో ఒకసారి ఆలోచించాను. అదేనా మన బాడీని గుర్రాన్ని కళ్ళెం పెట్టి స్వాధీనపరిచినట్టుగా స్వాధీనపరిస్తేనే పని వద్దేదైనా సరే. లేదంటే మన శరీరం మన ఎనిమి. అందరూ చెప్పండి, మన శరీరం మనకి ఎనిమి. అందుకని ఆత్మకు శరీరానికి రెండింటికి వైరం అంటాడు. గలతీ పత్రిక 5, 18, 19 వచనాలు. ఎవరు
ఆత్మచేత శరీర క్రియలను చంపుదురు వారే ఆత్మీయులు అవుతారు, భక్తులు అవుతారు. ఓకే, నేను వాక్యానికి వెళ్ళలేదు, ఇంకా జస్ట్ 2 మాటలు మీకు చెప్తున్నా. భక్తుడికి భక్తిహీనుడికి ఉన్న తేడా అని తెలుసా అండి? శరీరం చూసిందల్లా కావాలంట, కోరిందల్లా తినాలి లేదా అనుభవించాలి. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటది. ఆత్మ సెన్సార్ బోర్డు లాగా కట్ చేస్తుంది. ఎలా అయితే పరలోకం వెళ్ళావు, ఎలా అయితే కాంక్షిస్ పాడవద్ది, లేదా దేవునికి ఇష్టంగా ఉండలేవా. ఆత్మ మాట శరీరం అంత ఈజీగా ఎందు. పౌలు అంటాడు నలగొట్టి అని అంటాడు. ఒక్కటే, ఎవరైతే శరీర స్వభావాన్ని నలగొట్టి శరీరాన్ని వశపరుచుకుంటారో వాళ్ళే భక్తులు అవుతారు. ఎవరైతే ఆ నలగొట్టుకునే విషయాలు రాజీ పడరో అవరు. ఇంతే తేడా. నన్ను ఒక 2-3 పెద్ద దైవజనులు కూర్చోబెట్టి నన్ను ఒక రోజు ఇంటర్వ్యూ చేశారు. లైవ్ లేదు ఇవాళ, అదే నెట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎలుకలు ఏదో కొరిగేసినట్టు రాత్రి. అందుకే ఫ్రీగా ఈ మాటలు చెప్తాను మీకు. 2-3 దైవజనులు కూర్చోబెట్టి నన్ను ఇంటర్వ్యూ చేశారు ఒక రోజున. ఇంత లావుండేవాడు, ఇలా తగ్గావు. చాలామంది కొంతమంది తగ్గారు కానీ మళ్ళీ అయిపోయారు, నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు అన్నారు. ఎక్కడ చెప్పా ఎట్టన్నా, అదేంటన్నారు. డాష్ మీకు అర్థమైంది అనుకుంటా నేను. అని మనకు అర్థమైంది, నాలుగును కొంచెం కాసుకుంటే నన్ను మీకు అర్థమైందా? అవసరాన్ని మించి ఇష్టమైన పదార్థాలు తినాలని మనసుకుంటుంది. అనుమని ఒప్పుకుంటారు. అవసరాన్ని మించి నీకు ఇష్టమైన కూర, లేదా ఇష్టమైన స్వీటు, ఇష్టమైన వంటకం, ఏదో సమ్ తినాలనే కోరిక మనసుకుంటుంది. కానీ శరీరానికి ఎంత అవసరం, మనకి ఎంత ఎనర్జీ కావాలా, ఈ క్యాలిక్యులేషన్స్ మనకు ఉండవు. ఓకే, దొరికిందని లోపల వేసేయడం డస్ట్బిన్లు వేసినట్టుగా. మనకు కావాల్సింది ఒకవేళ ఒక 100 ml పెట్రోల్ అనుకోండి, ఈరోజు అంత పని చేయడానికి మనం ఏం చేస్తాం, 2 లీటర్లు వేస్తాం. చికెన్ అని, మటన్ అని, ఫిష్ అని, అవని ఇవని అదేనా వేస్తూ ఉంటాం. మన శరీరానికి ఆ రోజు ఎంత ఎనర్జీ కావాలో అంతే తీసుకుంటుంది. తక్కిందంత ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోద్ది. పొట్ట దగ్గర, ఈ థైస్ దగ్గర, ఫేస్లో కూడా వస్తుంది, అది స్టోర్ అయిపోద్ది. వన్స్ ఒక్కసారి ఈ ఫ్యాట్ పెరగడం మొదలైన తర్వాత ఐశ్వర్యం పెరగమంటే తొందరగా పెరగదు, కానీ ఫ్యాట్ మాత్రం అదన్నా పెరిగిపోద్ది. పెరిగిన తర్వాత ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? ఒక వెనకాల వేసుకున్న బ్యాగ్ ఉంటుంది కదా, ఒక బ్యాగ్లో ఒక 3 కిలోలు 4 కిలోలు బుక్స్ అయితే పిల్లవాడు మోయగలుగుతాడు. ఆడికి ఒక 15 కిలోస్ బుక్స్, నోట్స్ అని అవన్నీ ఇవన్నీ వేసారనుకోండి, ఆడు మోసి 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 ఏమవుద్ది, ఇంటికి రాగానే అటు పడేసి, మమ్మీ చస్తున్నాను మమ్మీ ఇది బరువు మొయ్యలేక అంటాడు. ఆడు కాసేపే దాన్ని మోస్తాడు. ఈ పొట్ట వచ్చినాడు ఏం చేస్తాడు తెలుసా, రోజు 24/7 దీన్ని మోసుకుంటూ తిరగాలి, దేని ఈ క్యారేజీని. ఆ మాట మీకు అర్థమవుతుందా? పడుకున్నా పోదు, నుంచున్నా పోదు, కాసేపు ఆడు బ్యాగ్ గానే దించుతాడు పిల్లోడు. బస్తాలు మోసేవాడు మెడ నొప్పి పెడితే బ్యాగ్ దించుతాడు. ఇది దించేది ఎక్కడుంది? దించేదిలే, ఒక్కసారి ఎత్తుకున్న తర్వాత క్యారింగ్ చేయటమే. సో దాన్ని బట్టి మనకి ఎంత క్యాలరీస్ కావాలి, ఎందులో ఎంత ఫ్యాట్ ఉంది, దీన్ని అబ్జర్వ్ చేసుకుని దీన్ని కొంచెం కాసుకుంటే, లిమిట్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. ఇది లేదనుకోండి, వన్స్ ఒక్కసారి పెరగడం మొదలైన తర్వాత, నా ఫ్రెండ్స్ని చూసా, వాడు బక్క నరవెళ్ళే ఉండేవాడు, 6 తిని ఫుడ్ తినేవాడు, ఫ్రాంక్లీ స్పీకింగ్. మళ్ళీ ఇట్ట తిరిగేవాడు. ఏంట్రా అన్న, అడ్జస్ట్ అవుతున్నాడు, నేను కొండసిలువా అన్నాను. అలాగే అనుకో అన్నాడు. ఫంక్షన్లో కూడా బేసినడు బగర్ రైస్ తినేసేవాడు. బకెట్ పట్టుకొచ్చి ఇక్కడ అటు ఇటు పట్టుకెళ్ళం ఇక్కడ పెట్టేవాడు, చికెన్ బకెట్. వాడు చూస్తే గాలి ఎగిరి పెట్టుకున్నాడు. కొందరు అలా తింటారు, బక్కగా ఉన్నప్పుడు లావు అవ్వట్లేదు అనుకో, అప్పుడు కొంచెం పర్వాలే, కానీ చూసేవాళ్ళకి సాక్ష్యం పోదు. ఓకే, అలాగే శరీరాన్ని కంట్రోల్ చేయి. అలవాటు పడితే భక్తులు అయిపోతాం.
రైట్. దరిదాపుగా దీనికి సంబంధించిన టాపిక్ ఈరోజు వివేచన. అందరూ చెప్పండి, వివేచన. లాస్ట్ వీక్ గాస్పల్ అంటే నీతి, పరిశుద్ధత, సాల్వేషన్ గురించి, అలాగే సువార్త గురించి 3 వర్షిపుల్లో మెసేజ్ వచ్చింది. ఈరోజు ఫస్ట్ వర్షిపులో వివేచన, ప్రభుచిత్తమైన సెకండ్ వర్షిపులో నీ మాట, ఒక్క మాట చాలు. ఓకే. థర్డ్ వర్షిప్లో లుక్ టు జీసస్, ప్రభు వైపు చూడు. ఇలాంటి మెసేజ్ ఈరోజు. ఎందుకంటే ఈ మధ్య నాకు ఇలాంటి కంప్లైంట్స్ చాలా వచ్చినాయి. అప్పుడు దేవుని ఆత్మ దీనికి సంబంధించిన మెసేజ్ షేర్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ మెసేజ్ థర్డ్ వర్షిప్లో షేర్ చేసుకుందాం అనుకున్నా. నా ఆలోచన ప్రభు ఆత్మ మొదటి వర్షిప్లో షేర్ చేసుకున్నాను. కాబట్టి ఆత్మీయులైన మనకి జ్ఞానం కావాలా, వివేచన కావాలా? చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యానికి వెళ్ళిపోదాం. ఆశ్చర్యకార్యాలు చేయవాడని స్తుతులు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రపంచ దేశం జరిగే ప్రతి ఆరాధన స్థలాలకు తోడే ఉండండి. ఈ నవంబర్ మాసంలో చివరి సండే నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినే భాగ్యం మాకు దయచేయండి. ఆత్మశక్తి ఆరాధించే కృపనిచ్చే స్తుతులు. మీరే నన్ను బలపరుచుకుని మరుగుపరుచుకుని మీరే మాట్లాడి మహిమించండి. కూడి వచ్చి పట్టిబిడ్డను దర్శించు, రావాల్సిన వాడు తీసుకున్నాడు. నిద్రపోతే ఆత్మ ఇక్కడ పనిచేయనివ్వదు. అన్నిట్లో జ్ఞానం, వివేచన మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరోసారి చెప్పండి, వివేచన అన ప్రతి ఒక్కరు. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. యోబు 28:28 వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చూడండి, దేవుని ఎడలను భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే జ్ఞానము నీకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైంది అంటాడు దావీదు. అదే దావీదు 119వ కీర్తనలో మరొక అడుగు ముందుకు వేసి ఏం మాట్లాడదో తెలుసా అండి? ఒకసారి చూడండి. రాత్రి పగలు నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను కాబట్టి నా తోటి వారి కంటే, నా సేవకుల కంటే నాకు అధికమైన జ్ఞానం కలదంటాడు. కీర్తనలు 119వ అధ్యాయము 97వ వచనం నుంచి చదువుదాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగు చేయుచున్నది. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నాకు బోధించేటువంటి దైవజనుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. ఎలా? నీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, నీ శాసనములు ధ్యానించడం ద్వారా ఎలా ఉండాలి, ఏం చేయాలి అని బాగా అవగాహన చేసుకో. అలాగే సామెతలు 8వ అధ్యాయం అర్థండి, మొదటి వచనం చదువుతానన్నా. జ్ఞానము ఘోషించుచున్నది, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. వివేచన తన స్వరాన్ని వినిపింపచేస్తుంది. ఏమని? త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల నొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకునుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదని వినుడి. నేను శ్రేష్టమైన సంగతులు చెప్తాను వినండి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. చూడండి, ఇంకొక చూపిస్తాను నేను. సామెతలు 1వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం.
జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, కొన్నిసార్లు మనిషికి బై బర్త్ కొంత నాలెడ్జ్ వస్తుంది, పేరెంట్స్ నుంచి జెనెటికల్గా, పరిస్థితులను బట్టి, ఫ్రెండ్స్ని బట్టి. అదే తనకు తెలిసిందే, తను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు ఉండిపోతాడు. అదే తప్పు. One minute. సో మనిషిలో బై బర్త్ కొంతే నాలెడ్జ్ వస్తుంది. కొంతమంది ఏమవుతారంటే ఫిక్స్ అయిపోతారు, వాడు తెలిసింది తప్ప ఎవరు చెప్పినా విండు. నేను ఒక కుర్రోడిని పిలిచా, ఎందుకు రా అమ్మాయితో మాట్లాడుతున్నావు? వద్దన్నా నేను. రెచ్చిపోయి ఇంకా మాట్లాడమన్నాడు. నువ్వు చెప్పేది ఏంటి నాకు? అరే దానివల్ల వచ్చే నష్టం నీకు చెప్తాను వినమన్నా, వినలే. కొంతకాలం అయిన తర్వాత, ఆఫ్టర్ 3 years తర్వాత వాడు వచ్చి నా దగ్గరికి వచ్చి నా చెయ్యి తీసుకుని చెమ్మే కొట్టుకుంటున్నాడు. ఏంటో నా చెయ్యి లాగా చెమ్మే కొట్టుకున్నావన్నా? ఒకసారి కొట్టన్నా అన్నాడు. ఎందుకన్నా? ఆ రోజు నువ్వు సాసి కొట్టి చెప్పినట్టయితే బాగుండేది, నువ్వు చెప్పావు, నేను వినలేదు, ఇవాళ ఇరుక్కుపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదన్న. మనిషిలో మూర్ఖత్వం ఉంటుంది, ప్రతి మనిషిలో. నీలో ఉంటుంది, నాలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. ఆ మూర్ఖత్వం ఎక్కువైతే మోనార్క్లో తయారవుతాడు. బాగా శ్రద్ధగా వినండి, పరిచారులు కూడా అందరూ వినండి. మోనార్క్గా తయారవుతాడు. హెడ్ స్ట్రాంగ్ అంటారు, తలబిరుసు అంటారు. అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, అక్క చెప్పినా, ఎవరు చెప్పినా నచ్చదు. ఎందుకని? వాడు లాక్ అయిపోయి ఉంటాడు, ఫిక్స్ అయిపోయి ఉంటాడు. కొన్ని పెన్స్ ఉంటాయి, కన్సీల్, లోపల రీపుల్ ఉంటుంది, రాస్తుంది. ఓపెన్ చేసి రీపుల్ అయిపోతే ఇంకో రీపుల్ వేయడానికి అవకాశం ఉండదు. కొంతమంది ఉంటారు, వాళ్ళ లైఫ్ను వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. వాళ్ళ ఒకవేళ ఆ లైఫ్ ఒక డైరీ అనుకోండి, ఏం చేయాలో అందరూ రాసేసుకుంటారు. దేవుడు కానీ సేవకుడు కానీ రాయడానికి ఏం ఉండదు అందులో. ఇక వాడు మెడలో ట్యాగ్ ఏం వేసుకుంటాడంటే ఐడి కార్డు లాగా, నేను ఇంతే. అందరూ చెప్పండి, నేను ఇంతే. దేవుడికి చోటెవడు, దైవజనుడికి చోటెవడు. దట్ ఈస్ డేంజర్. దట్ ఈస్ డేంజర్. నేను ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటి విషయాలు నేను చాలా కనుగొన్నా నాలో. ఎందుకని? జనరల్గా మన ఇంట్లో లైట్ వేస్తే మన ఇంట్లో వస్తువులు కనపడతాయి, బయట ఇంట్లో కాదు. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? బైబిల్ చదువుతారు, ఎదుటి వాళ్ళు తప్పులు పడతారు, వీళ్ళ తప్పులు చూడరు. దట్ ఈస్ ద మేజర్ మిస్టేక్. దట్ ఇస్ ద మేజర్ మిస్టేక్. అది నాకు ప్రభు దగ్గరికి వస్తుందో నాకు అర్థమైంది. అద్దం ముందు నిలబడితే నా ముఖం కనపడదు, పక్కోడి ముఖం కాదు. వాక్యం అద్దం. నేనేమై ఉన్నాను లోకం నాకు చెప్పదు. నా మనసుకి నేను మంచివాడిని అనుకుంటాను, నాకు నేను తెలివైనవాడిని, నాకు నేను జ్ఞానవంతుడిని. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది నాకు, ఐఎమ్ నథింగ్. అజ్ఞానినని, మూర్ఖుడినని నాకు అర్థమైంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ మీతో షేర్ చేసుకునే రోజు నేను యెషయా గ్రంథంలో మాట ఉంది, అది మీకు చూపిస్తాను. ఆ రెఫరెన్స్ మర్చిపోయాను.
అది స్ట్రైట్గా ఆ వాక్యం నాతో ఎలా మాట్లాడిందంటే, నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు. యెషయా 48:4 యెషయా 48:4 నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుండి. నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుండి. చాలండి. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుండి. ఏమండి, నాకు తెలిసిన పాస్టర్ గారు మమ్మల్ని తిట్టడానికి ఈ పదాలు ఉపయోగించేవాడు. నాకైతే ఒక రోజున బైబిల్ తీయగానే ఈ వాక్యం కనపడింది. అప్పుడు నేను సేవకు రాలే, ప్రభులోకి వచ్చిన కొత్త దినాలు అంతే. వెళ్ళి ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నా. ప్రభు నాకు తెలియజేశారు, సామెతలు బాగా చదవమని, కీర్తనలు చదవమని. తర్వాత ధర్మశాస్త్రం కట్టడలు దేవుడు విధించారు. కట్టడలు, విధులు, శాసనములు, ఇలా 3 రకాలు ఉంటాయి. వాటిని చదవమన్నారు. ధర్మశాస్త్రం పాటించడం కష్టమే, కానీ అందులో చాలా జ్ఞానం ఉంటుంది. ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఏది మాట్లాడవచ్చు, ఏది మాట్లాడకూడదు, చాలా జ్ఞానం ఉంటుంది. ఏది తినొచ్చు, ఏది తినకూడదు అనేటువంటిది. కానీ ధర్మశాస్త్ర కాలంలో ఇజ్రాయిల్ దాన్ని పాటించడం వల్ల కాక ఫెయిల్ అయిపోయారు. ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రతను తప్పించడానికి యేసు ప్రభు వచ్చి ధర్మశాస్త్రాన్ని పాటించి కృప తీసుకొచ్చారు. కానీ ధర్మశాస్త్రం చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి. అర్థమైందండి? కనుక ఒక్క వ్యక్తి తానేంటో తను వాక్యం దగ్గరికి వచ్చిన గ్రహించి తనను మార్చుకోవడానికి, దేవుని యొక్క ఆధిపత్యానికి, దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ నువ్వు రాసేసుకున్నటువంటి ఆ బోర్డు మీద ఉన్న పిచ్చి రాతల్ని, నువ్వు డిజైన్ చేసుకున్నటువంటి దాన్నంతా కూడా చెరిపేసి ఆయన రాస్తాడు. ఆయన డైరెక్ట్గా లేదా కొన్నిసార్లు తన సేవకుడి ద్వారా రాస్తాడు. ఇది ఎప్పుడైతే దేవుడు నాకు తెలియజేశాడో అందుకే ఉన్న సాఫ్ట్వేర్ని 100కి 100% ఫార్మేట్ చేశాను. నేను కంప్లీట్గా మారక ముందు, ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా 6-7 ఇయర్స్ నేను ఓ సంఘంలో ఉన్న తర్వాత వచ్చాను ఫెలోషిప్కి. అంతవరకు అక్కడున్న నా సాక్ష్యం కూడా ఏంటి తెలుసా? స్ట్రైట్ ఫార్వర్డ్ న్యూ టెస్ట్మెంట్ సౌల్. ఓ పాస్టర్ గారు పొరపాటు చేశాడని ఒక అమ్మాయి వచ్చి నాకు చెప్పింది. నాకు డైజెస్ట్ కాలే. లోకంలో ఇది ఉంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇదా ఏంటి కంపు అని చెప్పేసి అని దాన్ని ప్రక్షాళన చేయాలని వెళ్ళిపోయి పంచాయతీ పెట్టేసి ఈదోళ్ళు లాగేసి గ్రామ బహిష్కరణ చేయించా. నువ్వు సేవ చేయడానికి వీల్లేదని. ఆ ఏరియాలో ఉన్న పాస్టర్స్ నన్ను చూస్తే లోకాన్ని వదిలేశా. తప్పు చేయను, ఎవరైనా చేస్తూ ఊరుకోను. అలాగే బైబిల్ బాగా చదివేవాడిని. అదేనండి, కొన్ని విషయాలు మార్చుకున్నా. దేహ సంబంధమైన పాపాలు మానేశా. జోదాలు, తిరుగుళ్ళు మానేశా. ఫ్రెండ్స్ ఇవన్నీ మానేశా. కానీ నా అంతరంగాన్ని కంప్లీట్గా నేను మార్చుకోలేకపోయా. దేవుని చిత్తానికి 100% నేను ఒప్పుకోలేకపోయా, లోబడలేకపోయా. నా యాటిట్యూడ్ అడ్డం వచ్చేస్తుంది. అప్పుడు ప్రభు చెప్పారు, నువ్వు డిజైన్ చేసుకున్నావు, నేనేం చేయలేను. 100% నీలో ఉన్న సాఫ్ట్వేర్ తీసేసి, ఓల్డ్ సాఫ్ట్వేర్ తీసేసి ఫార్మేట్ చేస్తే న్యూ సాఫ్ట్వేర్ నేను ఇస్తాను. దాన్ని డిజైన్ చేసుకో. నేను డిజైన్ చేస్తాను ఆత్మ ద్వారా, దైవజనుడి ద్వారా. అప్పుడు నాకు అర్థమైంది, జ్ఞానం లేని వాళ్ళ రండి, మీకు జ్ఞానాన్ని ఇస్తాం. వివేచన లేని వాళ్ళ రండి, మీకు వివేచన ఇస్తాం. ఫస్ట్ నీ తప్పు గమనించు,
ఫస్ట్ నీ మాటల్లో పొరపాట్లు గ్రహించు. ఫస్ట్ నీ ప్రవర్తనలో ఉన్న ప్రాబ్లం గ్రహించు. ఫస్ట్ నీ మాటల్లో ఉన్న మూర్ఖత్వాన్ని వదిలేసి ఎలా కమ్యూనికేట్ చేయాలి, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా నా మీద ఆధారపడాలి, నీ సొంత జ్ఞానం బట్టి కాకుండా ఎలా ఉండాలి. సామెతలు 3:7 నుంచి నీ జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. నువ్వు అనుకునవద్దు. నేను జ్ఞానిని అనుకునేవాడిని, తర్వాత తెలిసింది కాదని. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నన్ను వినండి, బైబిల్ బాగా ప్రీచ్ చేసేవాడిని స్టార్టింగ్ డేస్లోనే. నా ముందు పాస్టర్స్ వాక్యం చెప్పడం భయపడిపోయాడు. వాళ్ళు తప్పు చెబితే పక్క పిలిచి క్లాస్ ఇచ్చేవాడిని, ఇదేంటని. అట్టని వాళ్ళని చెడుగా చూసేవాడు కాదు. మళ్ళీ నేను తప్పు బ్రదర్ ఎట్లా చెప్పారండి అని. నేను ఉండగాళ్ళు వాక్యం చెప్పాలంటే ఒక రకం చెప్పాలంటే నాకు ఫెలోషిప్ వచ్చిన తర్వాత కొంతమంది సేవకులు చెప్పారు, నేను మారు మనసు పొందిన బాబు నువ్వు ఇలా లోబడతావని, ఇలా మారుతావని, ఇలా తగ్గించుకుంటావని, చెబితే వింటావని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే. భయపడ్డాం. నువ్వు ఇట్లా మారు మనసు పొందడానికి ఫెలోషిప్కి వస్తున్నావని తెలిసి నీ బయట సాక్ష్యం విని 3 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నా అన్నాడు. ఒక ఆయన సాక్ష్యం చెప్పాయన 3 days నా గురించి ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నాడంట. అంటే దాన్ని బట్టి ఒకసారి ఎక్కండి. శాస్త్రి పరిసయ్య, ఆ శాస్త్రి పరిసయ్యులు ఏం చేసేవాళ్ళు, ప్రభువుది పక్కన వాళ్ళు తప్పులు పట్టాలని చూసేవాళ్ళు అంతే. అప్పుడు ప్రభు ఆత్మ చెప్పండి, ఫస్ట్ సువార్త అనేటువంటిది ఏంటి తెలుసా, ఎవరు బోధించాలో తెలుసా, చెప్పండి ప్రభువా. ఈ వాక్యాన్ని చదవాలి, ఎదుటి వాళ్ళ తప్పులు ఎదుటి వాళ్ళు బోధించడానికి కాదు, ఫస్ట్ నిన్ను బోధించుకోవాలి. రోమపత్రిక 2:2 నుంచి లేదా 1 చదువుదాం. తీర్పు తీర్చు మనుషుడా నీవు నిరుత్తడివే. చదవమా. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా అంటే బోధించే మనుషుడా, నువ్వెవడవైనను సరే, నువ్వు ఎవడవైనా సరే, బిషప్వా, పాస్టర్వా, సువార్థికుడువా, సేవకుడువా, నాయకుడువా, లేదా ఆత్మీయుడువా, లేదా విశ్వాసివా, నువ్వు ఎవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో, ఏ విషయములో ఎదుటి వారి నువ్వు తప్పు జడ్జ్ చేస్తున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. నీ బతుకేంటి, నీ అంతరంగం ఏంటి, నీ మైండ్ సెట్ ఏంటి ఆలోచించుకున్నావా? అదేనా ఇంక అదే 22-23 వెళ్తే నిన్ను బట్టియే జీవము గల దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అన్నాడు. సువార్త చెప్పాలి, వాక్యం బోధించాలి, ఓకే. కానీ దాన్ని ఎప్పుడైతే 4 సువార్తల మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల సారాంశాన్ని నువ్వు తీసుకుని నువ్వు మారి బోధిస్తేనే ట్రూ గాస్పుల్, నిజమైన సువార్త. ఇది లేకోకుండా ప్రీచింగ్ చేస్తే జస్ట్ లైక్ టీచింగ్. టీచర్ స్కూల్లో చెప్పే పాఠాలని తను అనుసరించి చెప్పవసరం లేదు. ఆ బుక్లో ఉన్న వాటిని చదివి చెప్పేసి దాన్ని స్టడీ చేసి చెప్పేయచ్చు అంతే. దట్ ఈస్ టీచింగ్. ప్రీచింగ్ ఈజ్ అంటే డిఫరెంట్. మీకు ఆ రోమా 2 మొత్తం చదివితే మీకు అర్థం అవుతుంది. అర్థండి. దొంగిలించొద్దని నువ్వు దొంగిలిదవా, వ్యభిచరించొద్దని నువ్వు వ్యభిచరించదవా. చాలా ఘాటైన మాటలు ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు తిమోతి పత్రుల్లోకి వెళ్తే అక్కడ మాట్లాడతాడు, ఈ అంత్యకాలమందు అపాయకరమైన కాలములు వచ్చినాయి, అనేకులు స్వార్థప్రియులు, అదంతా సజ్జన ద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు. ఆ మాటలు చదివితే నాకు తెలియదండి, నేను మీకు చెప్పడానికి చెప్పట్లేదు, నేను ఇవన్నీ చదువుకుని మార్చుకున్నా ఫ్రాంక్లీ స్పీకింగ్. లేదా అంటే బైబిల్ పట్టిన 11 భక్తుడు కాదు, బోధించి 11 భక్తుడు కాదు. అన్న అసలు అన్న టీవీలో వస్తాడు, అన్న అసలు మీటింగ్లు పెడతాడు, 1,00,000-2 లక్షల మంది వెళ్తారన్న. ముందు కొలమానం ఎక్కడుంది,
బట్ట ఎంత కావాలని అడుగుతాడు. అదేందండి, బట్ట కొలత కొలిసేది మీటర్తో. రైస్ ఎన్ని కావాలంటాడు, రైస్ను కొలత కొలిసేది కిలోలు లెక్కన. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే మరికొన్ని ఉన్నాయి, వాటిని రకరకాల కొలతలతో కొలుస్తారు. అలాగే ఒక సేవకుణ్ణి ఎవరు ఏంటని కొలవటానికి అతను వాక్యాన్ని తీసుకుని ఎంత మారాడు, ఎంత జ్ఞానం నేర్చుకున్నాడు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం. పక్కన ఉన్న చాలు కొంచెం, ఆ కెమెరా ప్రాబ్లం లేవు, దానికి టెలికాస్ట్ ప్రాబ్లం రావాలి. దుష్టత్వమును విడుచటయే వివేచన అన్నాడు. దుష్టత్వము. మనలో పనికిరాని తీగలు ఎన్నో ఉంటాయి. పక్కవాళ్ళు చెప్పండి, మనలో పనికిరాని తీగలు చాలా ఉంటాయని చెప్పండి. అదేందండి, ఇప్పుడు వ్యభిచారం, జోదం, దొంగతనం, లేదా మర్డర్ చేయటాలు, ఇవే బయట పాపాల్లా కనబడతాయి. అది పాపమే. మీకు అర్థమైందండి? నువ్వు చేసే విషయంలో తప్పని చెబితే వినుకోకుండా ఊరికి హట్టయిపోయి ఇగోతో గర్వంగా మాట్లాడతారే, ఊరిని సెన్సిటివ్గా ఉంటారే, ఇవి వాటికంటే డేంజర్ ఇవి. నీ ఆత్మను ఊరిని డ్యామేజ్ చేస్తాయి. అలా తీసావా? అపాయ అంచె దినాల్లో 3వ అధ్యాయం, 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం చూడు. అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములు ఆడువారు, అహంకారులు. అంటే ఏ పని చేసినా మనీ కోసం చేస్తారు. అహంకారులు, అబద్ధాలు ఆడతారు, ఎదుటివాడిని దూషిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. తల్లిదండ్రులను ప్రేమించరు. మేలు చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. నేను చూస్తాను హీలింగ్ ప్రేయర్లో చాలాసేపు కూర్చుంటారు నా కోసం. ప్రేయర్ అయిన తర్వాత హీలింగ్ అయిపోద్ది, చాలామంది హీల్ అయిపోతారు. సాక్ష్యం చెప్పమంటే అర్జెంట్ పనుంది వెళ్ళిపోయిన వాళ్ళు ఇంతమంది చూసి. నా ద్వారా దేవుని కృపను బట్టి ఎన్నో కుటుంబాలు కట్టాడు, విడిపోయిన కుటుంబాలు. నా ద్వారా దేవుని కృపను బట్టి ఆయన నన్ను వాడుకున్నాడు. అది నా శక్తి కాదు, ఎంతోమందిని స్వస్థపరిచాడు. నా ద్వారా ఎంతోమంది డ్రంకర్స్ మారారు. డివోర్స్ ఫ్యామిలీస్ వచ్చిన దగ్గర మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. ఎంతోమంది జాబులు వచ్చినాయి. వాళ్ళందరికన్నా ఇక్కడ ఉంటే ఈ గ్రౌండ్ సరిపోదు. కృతజ్ఞ ఘాతకులు నా ద్వారా భక్తి నేర్చుకున్నారు, నా పక్కనే ఉండి. కొంతకాలం అయిన తర్వాత రెక్కలు వచ్చి ఎగిరిపోయారు, నన్ను విమర్శించడం మొదలుపెట్టారు. కృతజ్ఞ ఘాతకులు. ఆరంభంలో బైబిల్ ఏంటి తెలియదు, ఆత్మీయత ఏంటి తెలియదు. కూర్చోబెట్టి ఏబిసిడీలు నేర్పా, నేను గ్రామర్ వరకు నేర్పా. ఆ తర్వాత ఆయనకేం తెలుసు, ఆయన దగ్గర సరుకు అంతే అన్నాడు ఒకడు. కృతజ్ఞ ఘాతకులు. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారండి. పైకి భక్తి గలవారి వలె ఉండి, పైకి డేంజర్. పైకి భక్తుల్లా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారనయ్యుందురు. ఇంకో చోట ఏమంటే మత్తయి వార్తలో, పైకి వాళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న లోపల క్రూరమైన తోడేళ్ళు అంటాడు. అందరి ముందు భార్యతో ఒకలా మాట్లాడతాడు, వెళ్ళిపోయిన తర్వాత ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, రోజులు తీసేస్తా. మీ బాబున్నాడని దగ్గర చూస్తున్నా, అటు పోయాడు పనికి మాలినాడు, నీ అంతు చూస్తా పద లోపల పద. మరి అనాను ముందు బా చాలా మంచిదండి, ఉత్తమరాలండి, అబ్బో నా చిట్టి, నా కొండ, నా పట్టి, అది ఏం మాట్లాడతారో చెప్పడానికి లేదు. మన లేడీస్ కూడా అంతే. అందుకని ప్రభు అన్నారు, జ్ఞానవంతులు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులు తన ఇల్లు ఓడబెరుకు. దీని గురించి చెప్తే మీకు ఇదే టాపిక్ చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు నైట్ వరకు చెప్తా, ఇదే టాపిక్ మీద నైట్ వరకు. ఎందుకంటే ఈ 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి ఈ 5, 6 వచ్చిన వరకు నేను అన్ని అప్లై చేసుకున్నా. ఇవి నాలో కనపడినాయి.
నీకు కనపడతాయో నాకు తెలియదు. ప్రతి మనిషిలో ఉంటాయి. యోహాను సువార్త 15 అధ్యాయాలు అంటాడు, నేను మంచి నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, మీరు బహుగా ఫలించాలంటే పనికిరాని తీగలు తీసి పారేయమన్నాడు. కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోయినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే నీకు ఇది ఇచ్చేత అన్నాడు. తర్వాత ఊరిని నిర్ణయం మార్చేసుకునే మనస్తత్వం కొంతమందిలో ఉంటుంది. మాట కట్టుబడరు. కొంతమంది ఎన్ని చెప్పినా మార్చుకోరు. వాళ్ళంతే. నేనేం తప్పు చేశాను? తప్పలేదు, నేను పడినా, నేను మాట అంటే పడిను. అసలు కాదు, ఇట్లా మాట్లాడకూడదమ్మా, ఇట్లా మాట్లాడకూడదు బ్రదర్, అది తప్పు కాదు. బైబిల్ పట్టుకునేవాళ్ళే, బైబిల్ చదివేవాళ్ళే, బాప్టిజం తీసుకునేవాళ్ళే, క్రైస్తవులే, కొంతమంది సేవకులే. కానీ ఫస్ట్ ప్రభు అన్నారు, ఫస్ట్ నీ బతుకును మార్చుకో, తర్వాత ఇద్దరు చెప్పు. ఎవరిదా ఫోన్ నాకు కూడా పట్టుకొచ్చిస్తారా? కొంచెం ఒకసారి కేసీఆర్ గారితో నేను మాట్లాడతాను. చర్చిలోకి వస్తావు, నాకు ఫోన్ నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టుకోకుండా ఎలా వస్తావు? అదే చెప్పేది, జ్ఞానం వివేచన. ఎందుకంటే మన వాళ్ళు పక్క వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు. రైట్. ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను అప్లై చేసుకున్నాను. ప్రభు ఆత్మ ద్వారా నేను వెళ్ళి చున్ని ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను. ప్రభా, సౌలు మతం గురించి విన్నప్పుడు, మతం గురించి బోధించినప్పుడు గమ్మలియేలు పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రం తార్స్ అనే యూనివర్సిటీలో అతను ప్రొఫెసర్, ఫస్ట్ స్టూడెంట్, తర్వాత ప్రొఫెసర్. ఈ పంచమ గ్రంథాలని ఆదికాండం, నిర్గమ, సంఖ్య, లేవియా, అదే ద్వితీయోపదేశకాండం, ఈ 5 గ్రంథాలని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు టేబుల్స్ ఉంటాయి. అంటే తెలుగులో ఎక్కాలంటారు. 20 ఎక్కం వరకు ఫస్ట్ నుంచి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఈజీగా చెప్పేస్తారు. కొంతమంది టక అడిగితే, మధ్యలో అడిగితే చెప్పేస్తారు. పౌలు అలాంటోడు సౌలుగా ఉన్నప్పుడు. కానీ యేసు ప్రభువుకు దొరికిన తర్వాత దమస్కు వెళ్తా ఉండే మార్గం మధ్య పట్టబడిన తర్వాత అర్థమైంది, నాకు వాక్యం తెలుసుకున్న లైఫ్ లేదని. అక్కడ రిపెంట్ అయిన తర్వాత లైఫ్ తను మార్చుకోవడం మొదలుపెట్టాడు. నేను అంతకుడును, హింసకుడిని, దోషకుడిని, హానికుడు, వెరీ డేంజరస్ ఫెలోని, నా యాటిట్యూడ్ మారాలి అని, నేను క్రీస్తులా ఉండాలి అని రోట్లో వేసి పచ్చడిని ఎలా కుమ్ముతారో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, వివేచన నేర్చుకున్నాడు, లోబట్టు నేర్చుకున్నాడు. అప్పుడు ఫ్లెక్సిబుల్గా మారాడు. ప్రభా నువ్వే రాయి, నేను డిజైన్ చేసుకున్నా, ఆ సాఫ్ట్వేర్ని ఫార్మేట్ చేస్తున్నా, నువ్వే రాయి, నేను క్రీస్తు ఒకటి సిలువ వేయబడ్డాను, ఎక్కడో జీవించేవాడు నేను కాను, నా యందున్న క్రీస్తు అన్నాడు గలతీ 2:20. ఈ మాటలు నన్ను బహు ప్రభావితం చేసింది. బైబిల్ చదువుతాం, మరి ఏ మాట నిన్ను ప్రభావితం చేస్తావు నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఈ మాటలు నన్ను గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, అంటే నా సహజ స్వభావం క్రీస్తుతో పాటు సిలువ వేసి చంపేసేదాన్ని. ఇకను జీవించువాడును నేను కాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే సౌలు సచ్చాడు, తర్వాత పౌలుని అప్పుడు పౌలు కూడా కాదు, యేసే. ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎలా ప్రేమిస్తాడో, ఆయన ఎలా సహించుకున్నాడో, ఆయన ఎలా ఓర్చుకున్నాడో, నేను కూడా అంతే. ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి యేసు ప్రభు ఓన్ విల్లింగ్ అంటే ఏం లేదు. ద్రాక్షరసం చెయ్యి అయినా కొడుకుని తల్లి అడిగింది, నా టైం ఇంకా రాలేదు, డాడీ ఇంకా చెప్పలేదు, నోరు మూసుకో నాటకు మాట్లాడాడు ఆయన. నాతో నీకేంటి పని అన్నాడు ఆయన. అవమానపరచాలని కాదు అక్కడ, నా సమయం ఇంకా రాలా, నాతో నీకేం పని. అలా యోహాను సువార్తలో చెప్తాడు ఆయన, నా తండ్రి చెప్పింది అక్కడ ఏది చూసాను అదే చేస్తున్నా. నేను నా డిజైనింగ్ ఏమి లేదు, అక్కడ డిజైన్ చేయబడదు. ఆయన గాడిద మీద ఎక్కమన్నాడు, గాడిదని తీసుకున్నాడు అన్నాడు ఆయన. ఆయన ఏంటి గాడిద మీద ఎక్కడం ఏంటి? తండ్రి డిజైన్ చేశాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అర్థం చేశాడు, నువ్వు జ్ఞానం కావాలా, వివేచన కావాలా? ఎస్. హేగీ అనే వ్యక్తి, మీకు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోండి. ఎస్తేరు 2వ అధ్యాయంలోకి వెళ్ళండి, 14-15 వచనాలు చదవండి.
త్వరగా చదువు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి ఆ, మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన ఉమ్, షయడ్గజు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఉమ్, ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఉమ్, ఆమె రాజునొద్దకు మరలా వెళ్లకుండెను. ఉమ్. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయిలు కుమార్తెగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు ఆ. స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. చూడండి, ఏగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె ఏమీ కోరలేదు. తక్కిన వాళ్ళందరూ నువ్వు చెప్పేది ఏంటరా, ఉక్కు బేసర ఏది పెట్టాలో నాకు తెలుసు, చెవి రింగులు ఏం పెట్టాలో నాకు తెలుసు, కండహారం ఏం పెట్టాలో, వడ్లాన్ని ఏం పెట్టాలో, ఏ శారీ కట్టుకోవాలో, ఎలా నడవాలో నాకు తెలుసులే, పోరా నువ్వే ఆడమగ కానివాడు, నువ్వు నాకు చెప్తావు నువ్వు అని వాళ్ళు ఓన్ విల్లింగ్, వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్నారు. ఎస్తేరు మాత్రము రాజు ఎవరైతే నిర్ణయించాడో అతను చెప్పిందే వింది. అలాగే ఎవరైతే పెంచుకున్నారో ఆ పెంచుకున్న వ్యక్తి చెప్పిన మాట విని. అంత కష్టం చెప్పండి. రాణి అయిన తర్వాత కూడా ఎస్తేరు మొర్దెకైకి లోబడిందండి. నేను రాణి అయిపోయాను, నువ్వెవడరా నాకు చెప్పేది అనలే. ఇది ఎప్పుడైతే దేవుడు నాకు అర్థం చేశారో వినండి. నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది ఏంటి తెలుసా, నువ్వు మరింత జ్ఞానవంతుడు కావాలంటే అబ్రహామ ఇటిల్లు వెళ్ళాడు, అటిల్లు వెళ్ళాడు, అడ్రస్ చెప్పాల, జర్నీ చేస్తూనే ఉన్నాడు, సంపన్నుడు, ఇంకా దీవించా. అయినా సరే అబ్రహామా అనిపిస్తే చిత్తం ప్రభువుని లోబడేవాడు. నేను ఏం చెప్తే తినేవాడు, ఎక్కడున్నమాట అక్కడ ఉండేవాడు. కొడుకునిస్తానంటే నమ్మంటే నమ్మాడు, ముందు నవ్వాడు, నమ్మంటే నమ్మాడు. ఆ తర్వాత కొడుకునిచ్చా, ఆ కొడుకు నాకు బలిమ్మంటే ఇవ్వడానికి వచ్చేసాడు. ఆగని వదిలే, ఓకే అన్నాడు, ఎదురు చెప్పలా. అలాంటి మనసు, అలాంటి వ్యక్తిత్వం నీకు రావాలి. అప్పుడే నాకు ఇష్టమైన పాత్ర అవుతాడు దేవుడు. మీకు ఇది అర్థం కావాలంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం చదువుకుంటూ వెళ్దాం త్వరగా. యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 3వ అధ్యాయం 14 వచనం నుంచి. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును, మీ హృదయములో ఎదుటి వాళ్ళని సహించలేక ఓరవలేని తనం ఏదైనా ఉంటే, మత్సరం అంటే ఈర్ష్య ఇలాంటిది ఉంటే, వివాదము ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. అతిశయపడద్దు. నేను ఆత్మీయుని, క్రైస్తవుని, పెద్ద భక్తుని, పెద్ద నేను అది ఇది అనొద్దు. నువ్వు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడొద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. దయ్యాల జ్ఞానం, దయ్యాలు పనిచేసేవాళ్ళు, నన్ను బాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు. ప్రభు చిత్తం అయితే ఇందాక ఒక టాపిక్ చెప్పాను, సెకండ్ వర్షిప్లో ఈ టాపిక్ చెప్తా. సేన టాపిక్ ఎయిటింగ్ అది, సేన. అందులో దేవుని సేన ఉంది, సైతాను సేన ఉంది. సేన అనే దయ్యాలు పట్టినాయి గెరాసీన్ ప్రాంతంలో ఉన్నవాడిని. ఓకే, దేవుని సేన అనే టాపిక్ ఉంది. ప్రభు చిత్తం అయితే ఆ టాపిక్ తీసుకుంటా. అదేంటంటే దయ్యముల జ్ఞానం ఇది. నెక్స్ట్, ఏలయనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. వివాదము మత్సరం ఎక్కడ వస్తుంది? చెప్పిన మాట విన్నప్పుడు. కొంతమంది చెప్పేవాళ్ళు చెడిపోతారు, కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నా వీడిండవు, మార్చుకోడు. జస్ట్ చర్చికి రావాలి, వెళ్ళాలి. పేరెంట్స్ చెప్తారు ఈ చెవులు ఏంటంటే ఈ చెవులు వదిలేస్తాడు. టీచర్లు చెప్తారు పోరా. ఎంతమందిని చూశాను. తర్వాత లైఫ్ స్పాయిల్ అయిపోయి ఏడ్చుకున్నవాడిని, ఎంతో పని రాకుండా పాడైపోయినాడు. ఎంతమందిని చూశాను. అయితే పైనుండి వచ్చు జ్ఞానము అంటే దేవుని ఆత్మ జ్ఞానము మొట్టమొదట పవిత్రతను కోరుకునేది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది. అంటే చాలా మృదువుగా, చాలా స్మూత్గా. ఈ తప్పమ్మా, ఈ శారీ బాగోలేదమ్మా, ఈ డ్రెస్ బాగోలేదమ్మా, ఇలా మాట్లాడదాం తప్పమ్మా. అలాగే అంకుల్, అలాగే అన్న, అలాగే డాడీ. ఈడేంటి నాకు చెప్పేది? మృదువైనది, సులభంగా లోబడినది. వినండి. ఆత్మీయుడిని చాలా ఈజీగా రైట్ వేలో పెట్టేయచ్చు. ఈజీగా భార్యను వదిలేయాలనుకున్నాడు. దేవుని ఆత్మ అతనిలో పనిచేస్తుంది.
వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, చాలా గొడవలు అయిపోయింది. నాలాంటి దైవజనుడు వెళ్ళాడు, కూర్చోబెట్టా, మాట్లాడుతున్నా. అది కాదన్నా, ఇది వేస్ట్ అన్నా, వీళ్ళు అమ్మిట్టాడుదన్నా, వీళ్ళు చెల్లిట్టాడుదన్నా, వాళ్ళ మాట ఇటు చేస్తుందన్నా, పక్కోడు ఇక్కడ చూస్తుందన్నా. సరే అన్నీ విన్నా, వాక్యం చెప్పా. ఇది చెప్పింది వాక్యం. ఏమంటావు? సమాధానపడు. కొంచెముగానే దైవాత్మ నిందిన వాళ్ళలో ఎవడు ఇలా చేయలేదని మలాకి గ్రంథం 2:14, 15, 16 వచనాలు చెబుతుంది. ఓ వ్యక్తి ముందు పెట్టా. కాదన్నా, నాకు దేవుని పిలుపు ఉందన్నా, దీన్ని పెళ్లి చేసి 2 ఏళ్ళు అయిందన్నా, నాకు నచ్చలేదు, దీని బాబు ఎటు చేశాడు, దీని అమ్మ ఎటు చేసింది, ఇదే చెప్పాడు నాకు కంప్లైంట్. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3 అవర్స్ మాట్లాడా. నా పక్కన కూడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఇప్పుడు కూర్చోబెట్టా. నీకు దేవుడు అంటే ఇష్టమేనా? ఇష్టం అన్నాడు. రక్షణ పొందాను సార్, నా పేరు ఫలానా సార్ అన్న. అబ్బా, సూపర్ పేరు పెట్టుకుని, మంచి పేరు పెట్టుకున్నాను. నేను కించిపరిచి మాట్లాడట్లేదు. ఏం చెప్పి నీ అంబిషన్, నాకు దేవుని పిలుపుని సార్, సేవ చేయాలి సార్. రైట్, మరి ఈ అమ్మాయిని ఏం చేయాలి? వదిలేస్తే డైవర్స్ తీసుకుని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోండి. నేను చెప్పాను, సేవ పనికిరాదు. అదేంటి అన్న అంటే ఏంటన్నా, ఎంతమంది చేసుకోలేదు, పేర్లు చెప్పి వచ్చాడు. ఆ అన్న, ఈ అన్న, ఈ అన్న, ఈ అన్న, వాళ్ళు స్టేజ్ మీద వాడబట్టలేదా అన్నాడు. వాళ్ళ దృష్టికి సేవకులు, మరి ఆయన దృష్టి. ఇవి ఒకటే చెప్తాను, మర్చిపోయి కెమెరా ఉంది కదా, మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. ఈరోజు నెట్ పని చేయక ఫోన్లో లైవ్ పెట్టాం. చెప్పాను, సరే వాళ్ళ పరిస్థితులు ఏమో, అలాంటి సేవకుడు వాళ్ళు తగలేదేమో. రెండోది, నీకు మాట చెప్తాను వినమన్నా, చెప్పమన్నాడు. వాళ్ళ ఫాదర్ని మదర్ని కూర్చోబెట్టా, చెప్పమన్నాడు. ఈ అమ్మాయిని భార్యగా చేసిన తర్వాత ఎంత ప్రేమించావన్నా? చాలా ప్రేమగా, ఎఫెక్షన్ ఉంటుంది కదన్నా. అదే టైంలో ఎవడన్నా ఫోన్ చేస్తే ఊరుకుంటావా అన్న? ఫోన్ లాగి పగలగొట్టేస్తా అన్నాడు. ఎవడన్నా నీ భార్య వెళ్తూ ఉంటే నువ్వు వెనకాల వెళ్తున్నావు, నేను చూసుకోలేదాడు, వచ్చి భుజమే చేసాడు, ఊరుకుంటావన్నా? చెయ్యి నరికేస్తా అన్నాడు. ఎందుకని నీ భార్య కాబట్టి. మరి ఇదే భార్య నువ్వు గొడవలు పెట్టుకుని వదిలేస్తున్నావు. పరలోకములో నీ భార్య, 1 పేతురు 3:7 ఏం చెప్పిందంటే, జీవమనే కృపావరములో మీరిద్దరు పాలు భాగస్తులై ఉన్నారని రాయబడి. అందుకనే భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి ఆమెను సన్మానించి, అమ్మ కూర మంచి చేసావు, నీ శారీ బాగుంది, నువ్వు మంచిదాను, నువ్వు వచ్చిన తర్వాత నా జీవితం సంతోష సమాధానం అని ఎప్పుడన్నా అప్రిషియేట్ చేసావా? ఆమెను సన్మానించి జ్ఞానము చొప్పున కాపురం చేయమన్నాడు దేవుడు. ఇది ఎప్పుడైనా చేసావా? చేయలే. మరి ఒకవేళ ఇక్కడ నువ్వు డైవర్స్ చేస్తే నువ్వు 2 పెళ్ళి ఇక్కడ చేసుకో, చట్టాలు ఉన్నాయి. అక్కడ చట్టంలో ఒకే భార్య. పరలోకంలో 2 పెళ్ళి రిజిస్టర్ అవ్వదు. భార్య బతుకుండగా, భర్త బతుకుండగా. రైట్ రైట్ అన్న. మరి ఇప్పుడు ఈ అమ్మాయిని కనుక నువ్వు వదిలేస్తే ఖాళీగా ఉండదు కదా, ఎవడో పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు ఎవడో చేయేస్తే ఊరుకోను అన్నావు, ఎవరో చూస్తే ఊరుకోను, ఫోన్ చేస్తే పంపేస్తానని అన్నావు. ఇప్పుడు ప్రేమ ఎఫెక్షన్ ఉన్నప్పుడు అది నువ్వు వదిలేసిన తర్వాత పెళ్లి చేసుకుంది, లేదా ఎవడో ఒకడు సావాసం చేశాడు అంటే ఏం చేస్తున్నావు? నువ్వు లైసెన్స్ ఇచ్చి పక్కన వాడికి పక్కలో పడుకోబెడుతున్నావు. మరోలా భావించొద్దాను. రండి మా ఆవిడ ఖాళీగా ఉంది అని నువ్వే వెల్కమ్ చెబుతున్నావు. ఎందుకని? నువ్వు భూమిని దున్నపోతే వేరేవాడు దున్నుకుంటాడు. సామెతలు 5 రాయబడింది, నీ పెండ్లి భార్య, నీ కొండలో నీళ్లు నువ్వే తాగాలి, వేరేవాడు తాక్కూడదు. చూసారు ఎప్పుడన్నా? సామెతలు 5 15 నుంచి, సొంత కొండలో నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము, నీ ఓటలు బయటికి చెదరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా, వీధుల్లో అవి నీటి కాలువల వలె, అంటే వేరే వాళ్ళు చదువు పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా, వేరేవాడు డాష్ 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 డాష్, వేరే అమ్మాయి, ఒక భర్త అయినా సరే వదిలేసావు, వేరే అమ్మాయి నీ ఓటను ఆమె అనుభవించదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా, నీకే ఉండవలను కదా, నీ ఓట దీవెన నందును, నీ ఓట దీవెన నందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. చూడండి, బాగా శ్రద్ధగా వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఇది అని చెప్పాను. ఓకే, ఫస్ట్
నీ ప్రాపర్టీని ఎవడో అనుభవిస్తాడు. పరలోకంలో మీ ఇద్దరే పెళ్లి భార్య భర్తలు. నెంబర్ 2, ఇది పరిస్థితి. ఏంటి పొజిషన్? నెంబర్ 3, వదిలేసిన నువ్వు ఇల్లు ఎలా సేవ చేస్తావు? రెండో పెళ్లి చేసుకుని ఆలోచించు. వెళ్ళే ఆ రాత్రి డైవర్స్ తీసుకున్నా. పక్కన ఆయన అన్నాడు, బాబు ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులను తీసుకొచ్చి ఇక్కడ వాక్యాలు చెప్పించాను నేను. ఒక్కొక్క మీటింగ్ 25 లక్షలు ఖర్చు పెట్టాను నేను. ఇలాంటి మాటలు నా జీవితంలో క్రైస్తవు ఉండి ఇంతవరకు ఎవరు చెప్పలేదు నాకు. బా లేదు షేక్ అండ్ ఇచ్చాడు. నేను చెప్పాను, నేను చెప్పాల్సింది చెప్పా, నీ కర్మే. ఎందుకంటే నీకు వినుబుద్ధి లేదు. మార్చుకునే మసలు సులభముగా లోపడి దేవుని ఆత్మ ఉంటే వాక్యానికి ఈజీగా మళ్ళీ చేయొచ్చు. ఒక వ్యక్తి ట్రాక్ తప్పిపోతా